అల్లు అర్జున్ హీరోనా, రేవతి గారి భర్త భాస్కర్ హీరోనా? అల్లు అర్జున్కు దరిద్రం పట్టిందా, రేవతి భర్త భాస్కర్కి దరిద్రం పట్టిందా? అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నారు, కానీ కడుపు నిండా తిండి లేదు, నిద్ర లేదు. ఎక్కడి నుంచి ఎవరు అటాక్ చేస్తారో తెలియదు. బయటికి వచ్చి ఎక్కడ తిరిగే పరిస్థితి కూడా కనిపించట్లేదు. బయటకు వస్తే మీడియా, ఇంట్లో వెళ్తే సుఖం లేదు. సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ కూడా చేసుకోవడానికి కుదరట్లేదు. బెయిల్ వచ్చిందని కౌగిలించుకున్నందుకే ఇంత పెంట్ అయింది. ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ అయినందుకే ఇన్ని తప్పులు దొరికాయి. అల్లు అర్జున్ నిజంగా దరిద్రుడే చెప్పాలంటే. మరి రేవతి భర్త అదృష్టవంతుడు, సుడి తిరిగింది అని చెప్పచ్చు. నిన్నటికి నిన్న దిల్ రాజు గారు పర్మనెంట్గా ఇతనికి సినిమాల్లో ఏదో ఒక కంపెనీలో కంటిన్యూస్గా వర్క్ ఉండేలాగా చూసుకుంటాను అని చెప్పాడు. 50 లక్షలు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చెక్ ఇచ్చారు. అల్లు అర్జున్ గారు ఇచ్చిన 10 లక్షల చెక్ని ఇప్పుడు కూడా ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. పిల్లాడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు. కోమాలోంచి ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాడు. మిగతా ట్రీట్మెంట్ కూడా అల్లు అర్జున్ టీమే చూసుకుంటుంది. కోమటిరెడ్డి గారు కూడా 25 lakhs ఇచ్చారు. కొంతమంది బంధువులు వాళ్ళు వీళ్ళు సింపతి కోసం 5-6 లక్షల దాకా పోగు చేసి ఇచ్చారు. అల్లు అర్జున్కి బిగ్ లాస్. సొసైటీలో తెలంగాణలో పరువు పోయింది. ఇప్పుడు భాస్కర్ రేవతి భర్త సెలబ్రిటీ, ఓ చిన్న సైజ్ సెలబ్రిటీ, రాబోయే బిగ్ బాస్లో కంటెస్టెంట్. ఎస్, ఏమైంది? భార్య పోయింది. మరచిపోవడం మానవ సహజం. భార్య లేకపోవడం దురదృష్టమే, జాలి పడాల్సిన విషయమే. ఆ పిల్లాడికి తల్లి లేదు. కట్ చేస్తే ఈ ₹1 ఏదైతే ఉందో భాస్కర్ సంపాదించగలిగేవాడా భార్య ఉంటే? 12,000 ముగ్గురికి, ఒక్కొక్కరికి 4,000 చొప్పున సినిమా టికెట్ పెట్టి సినిమా చూడడానికి వచ్చి భార్యను పోగొట్టుకొని తెలుగు రాష్ట్రాల గందరగోళాలకి గురయ్యేలాగా జరిగింది. కట్ చేస్తే అల్లు అర్జున్ నిజంగా దురదృష్టవంతుడు, టైం బ్యాడ్. రేవతి భర్త అదృష్టవంతుడు, అన్నీ అనుకూలంగా ఉన్నాయి. పొలిటీషియన్స్ నుంచి సపోర్ట్ ఉంది, సినిమా వాళ్ళ నుంచి తప్పనిసరి అయిన సపోర్టు ఉంది. అంతా బాగుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.